సరే రైతు సంగతి మర్చిపోదాం. వ్యవసాయ అధికారులకు ఎంతమందికి ఇది తెలుసు? ఎంతమంది రైతు సంఘాలకి, ఎన్‌జీఓలకి ఈ నియమం ఉందని తెలుసు? అదే అక్కడ ఇబ్బంది. అంటే మామూలుగా రైతుకు చట్టాల మీదనే అవగాహన ఉండదు. అంటే రైతు అన్నవాడు భూమి ఉందా? లేదా కౌలుకు తీసుకున్నా, దున్నుకొని 4 గింజలు తినడానికో, ఇంటి కోసం వాడుకొని 4 గింజలు మార్కెట్‌లో అమ్ముకొని రూ. 4 జేబులో పెట్టుకోవడం వరకే అవగాహన ఉంటది కానీ, చట్టాలు, నియమాలు, కాగితాలు, కాంట్రాక్టులు, రికార్డులు ఎక్కడి నుంచి? ఇప్పుడిప్పుడే భూమి రికార్డులే సరిగ్గా ఉండాలనే విషయాన్ని ఇప్పటిదాకా పట్టించుకోకుండా గడిచిన 5, 10 ఏళ్ళుగానే కొంత అవగాహన పెరిగి కాగితాల మీద దృష్టి పడింది. డిజిటలైజేషన్ వచ్చిన కాంచి. మీరు వ్యవసాయానికి సంబంధించిన 65 చట్టాలు ఉంటాయని ఎవరికి తెలుసు? భూమి చట్టాలు కాకుండా 65 చట్టాలు. అందులో మార్కెట్ల చట్టం. అక్కడ దాకా ఎందుకు పేరొద్దు కానీ ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి ఈ మధ్యకాలం 3, 4 వ్యవసాయంలో మేధావులతో మాట్లాడిన ఎక్స్పర్ట్స్ కొన్ని అంటే దశాబ్దాలుగా వ్యవసాయం మీద పనిచేసిన ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఈ ప్రయోజనం కూడా తెలియదు. అంటే ఇది ఉందన్న విషయం కూడా వారి దృష్టికే లేదు. అట్లాంటప్పుడు రైతులకు తెలుస్తుంది, మనం ఆశించలేం. అందుకే ఇట్లాంటి ఇది కావచ్చు. మనం ఇటీవల ఇంతకుముందు ఒకసారి మన కార్యక్రమంలోనే కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం గురించి మాట్లాడుకున్నాం. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్. ఆ చట్టం ఏమంటుంది? ఎవరైనా రైతు కొత్త వంగడాలు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ కొత్త వంగడాల ద్వారా వచ్చిన విత్తనాలు నాటినట్లు నష్టం జరిగితే పోయి ప్రత్యేకమైన నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. ఇన్ని మాట్లాడుకున్నాం. కొత్త వంగడాల కోసం వచ్చిన చట్టం వచ్చి 2001లో చట్టం, 24 ఏళ్ళు అవుతుంది. ప్రైవేట్ కంపెనీలు కొన్ని వేలల్లో కొత్త వంగడాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. రైతుల పేరుతో వంగడాలు రిజిస్ట్రేషన్ 34, 40 ఉన్నాయి. మరి 5000 సంవత్సరాలుగా రైతే కదా వ్యవసాయం చేస్తున్నది. వంగడాలని కనిపెట్టింది ఎవరు? రైతే కదా కనిపెట్టింది. రైతు వంగడాలు ఎన్ని రిజిస్ట్రేషన్? ఎందుకంటే చట్టమే తెలియదు, ప్రాసెస్ తెలియదు. ఇప్పుడు ఇది కూడా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం ఒక చట్టం ఉంది. దీని ప్రకారం వ్యవసాయం చేస్తే పలానా అగ్రిమెంట్ ఉండాలి. నా దగ్గరికి ఎవరైనా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలని వచ్చిన వాడికి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా? నీ రిజిస్ట్రేషన్ పత్రం మీద అడగవచ్చు.